హర్ష సాయి స్టూడియోకి వచ్చారు, మాట్లాడదాం. హర్ష, ఏంటి ఇన్ని రోజులుగా రోజు మీ గురించే వార్తలు ఎక్కడ చూసినా? అదే సార్, మేము కూడా చూస్తున్నాం. ఏంటి అది బెట్టింగ్ యాప్స్ కోసం అని పెద్ద మాఫియా, 100 కోట్లు మీరు సంపాదించారు. మీ లైఫ్ స్టైల్ చూస్తే పెద్ద పెద్ద స్టార్లు కూడా పనికిరారు. మీరు ₹1 ఇస్తారు, 100 రూపాయలు కొట్టేస్తారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ద్వారా అనేక మంది యువకులు కొంపలు కొల్లేరైపోయి ఆస్తులు పోగొట్టుకుని సూసైడ్ చేసుకుంటున్నారు. దీని అంతటికీ కారణం 24 సంవత్సరాల హర్ష సాయి అనే కుర్రవాడు. ఇది రవి లాంటి వాళ్ళు చేస్తున్న ఆరోపణ. చాలా మంది చేస్తున్నారు ఇలాంటి ఎలిగేషన్ డే ఉందండి. ఎవరు ఏదైనా చెప్పేయచ్చు, నోటికి ఎంత వస్తే అంత చెప్తున్నారు కొన్ని సందర్భాల్లో. అది కూడా చూశాను. ఒక బెట్టింగ్ ఏదో ఎప్పుడో 4 సంవత్సరాల క్రితం చేసాం అన్నట్టు చెప్పి దాన్ని అడ్డు పెట్టుకొని ఇంకా ఎన్ని ఆరోపణలు వీలైతే అన్ని ఆరోపణలు వేయగలుగుతున్నారు. సరే, నేను మీకు మొత్తం స్టోరీ ఫస్ట్ నుంచి మీకు క్లియర్గా అర్థమైనట్టు చెప్తాను. నేను వీడియోలు మొదలుపెట్టింది ఒక 5 సంవత్సరాల క్రితం. ఫస్ట్ టిక్టాక్ ద్వారా వచ్చారు కదా మీరు? ఫస్ట్ టిక్టాక్లో సరదాగా చేసాం, తర్వాత యూట్యూబ్లో. అప్పటికి మేము స్కూల్ పిల్లల్ని చదివించడం, కష్టపడి పనిచేసే వాళ్ళకి వ్యాపారాలు పెట్టించడం, ఇలాంటివి ఎన్నో చేసాం. దాదాపు చాలా వీడియోలు చేసాం. ఒక 30-40 కన్నా పైన ఎక్కువ వీడియోస్ చేసాం. అందరికీ మేము ఎంతైతే అంత యూట్యూబ్లో చేసిందంతా అలా ఇస్తున్నాం. అప్పటికి బెట్టింగ్ యాప్స్ అన్నది పిక్చర్లో లేదు. ఒకే ఒకటి హర్ష సాయి ఫర్ యూ ఛానల్ మోటివేషన్ ఏంటంటే, మంచి చేయాలి, నా జీవితానికి పర్పస్ని ఫిల్ చేయాలి, దాన్ని నలుగురిని ఇన్స్పైర్ చేయాలి అన్నదే పాయింట్. అయితే ఒక 2 years బ్యాక్ ఒక బ్రాండ్ మేనేజర్ వచ్చాడండి మా దగ్గరికి. వచ్చి ఇలా మాది ఒక పలానా యాప్ ఉంది, మీరు ప్రమోట్ చేయాలి అనేసి అన్నారు. ఏ యాప్ ఇది అనేసి అని అడిగా. ఏముంది, ఇది మామూలుగా బెట్టింగ్ యాప్ లాంటిదే. మీకు తెలుసా క్రికెటరు డేవిడ్ వార్నర్ తెలుసా, మహేంద్ర సింగ్ ధోని తెలుసా, ఇలా చాలా ఈ టైప్లో వీళ్ళందరూ ప్రమోట్ చేస్తున్నారు అనేసి అన్నారు. మీకు ఆ క్లిప్స్ కూడా పంపించాను, ఒకసారి చూడండి కుదిరితే. థ్యాంక్ యూ. మీకు ఆ క్లిప్స్ కూడా ఎంతమంది అయితే ఇండియాలో ఎంతమంది పెద్ద పెద్ద ఫిలిం స్టార్స్ ఉన్నారో అందరివి కూడా ప్రమోషన్స్ ఉన్నాయండి. ఎన్ని యాప్స్ ఉన్నాయో ప్రతి యాప్కి ఒక పెద్ద స్టార్ ఉన్నాడు హీరోగా. వాళ్ళందరిది చూపించి మీరు చేయండి అన్నట్టే అన్నారు. వీళ్ళందరూ చేస్తున్నారా, అయితే ఇదే అనేసి నేను యూట్యూబ్లో ఫోన్ చేశానండి. మా యూట్యూబ్కి యాడ్ మేనేజర్ ఉంటాడు. ఫోన్ చేసి ఇలా పర్టికులర్ యాప్ ఒకటి ఉంది, వింటున్నారండి, ఇలా పర్టికులర్ ఒక యాప్ ఒకటి ఉంది, దీన్ని మనం ప్రమోట్ చేయొచ్చా, ఏదో గేమింగ్ బెట్టింగ్ అంటున్నారు, ఇది నాకు పెద్ద ఐడియా లేదు, మీరు ఏమైనా చెప్పచ్చా అనేసి, చెప్పగలరు కదా అనేసి మీకు చేశానంటే యూట్యూబ్లో సెర్చ్ చేయమన్నారండి. దానికి సంబంధించిన యాడ్స్ ఏమైనా ఉన్నాయా, వాళ్ళు ఆన్లైన్లో యాడ్స్ వేస్తున్నారా అనేసి అన్నారు. సెర్చ్ చేసాం, యాడ్స్ ఉన్నాయి అనేసి అంటే, అయితే దానికి గూగుల్ యాడ్ సర్టిఫికెట్ ఉన్నట్టే, మీరు చేయొచ్చు అనేసి అన్నారు. ఓహో అలానా అనేసి అన్నారు. ఒకవేళ గూగుల్ యాడ్ సర్టిఫికెట్ లేకపోతే దానికి కాపీరైట్ స్ట్రైక్ పడుతుంది అనేసి అన్నారు. ఓకే, గూగుల్ యాడ్ సర్టిఫికెట్ ఉంది, వాళ్ళు GST కడుతున్నారు, ఇది ప్రాపర్ లీగల్గా ఉంది, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ప్రమోట్ చేస్తున్నారు, సూపర్ స్టార్స్, మీరు వీడియో ప్లే చేయొచ్చు, పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ చేస్తున్నారు. అలానా అనేసి ఇది చేసాం. ఇంకొకటి అండి, దానికి ముందు మేము చాలా చేసాం, చాలా మంచి పనులు చేసాం. అప్పటికీ మాకు ఒక పబ్లిక్లో ఇమేజ్ వచ్చింది. ఇది ఫస్ట్ టైం బార్బర్ షాప్ వీడియో నుంచి స్టార్ట్ అయింది. ఆ వీడియో అయిపోయిన మూమెంట్ మధ్యలో వస్తే, ఇలా చేయొచ్చు కదా, మీకు డబ్బులు వస్తే ఇంకొంచెం పెద్దగా చేయొచ్చు అంటే, మేము ఈ పెద్ద పెద్ద సెలబ్రిటీసు, ఇన్ని 100 కోట్ల ఆస్తులు ఉన్న సెలబ్రిటీసు ఎందుకు చేయడానికి ముందుకు వచ్చారో తెలియదు కానీ అండి, ఆ సమయంలో మేము అది ఎందుకు చేయడానికి ముందుకు రావడానికి కారణం ఏంటంటే, ఈ మంచి పనిని ఇంకొంచెం పెద్దగా చేయగలం, ఇది ఒక యాడ్. ఇప్పుడు ఒక క్రియేటర్కైనా ఎవరికైనా రెండే అండి, యూట్యూబ్లోంచి వచ్చిన రెవెన్యూ, అడ్వర్టైజర్స్. ఈ అడ్వర్టైజర్స్ లీగల్గా ఉన్నప్పుడు, ఇండియాలో ఓపెన్ అవుతున్నప్పుడు, దానికి పక్కగా వాళ్ళు ట్యాక్సులు ఇవి కడుతున్నట్టు చూపిస్తున్నప్పుడు, నేనెవరిని జడ్జ్ చేయడానికి అన్నది. అప్పటికి ఇంత ఇప్పుడు దీని గురించి ఇది వచ్చింది. ఈ మధ్యకాలంలో టెలిగ్రామ్లో కూడా ఎవరు ఏదో ఒక స్కామ్ జరుగుతున్నారంట, ఎక్కడో పర్టికులర్ ముంబైలో కూడా అరెస్ట్ చేశారంట. ఇక్కడ కూడా దాని గురించి ఎంక్వైరీ పెట్టమని. మీరు టెలిగ్రామ్లో ఉన్నారని రవి చెప్తున్నారు. అంటున్నానండి, టెలిగ్రామ్లో మేము లేము, మాకు టెలిగ్రామ్ ఛానలే లేదు. ఈరోజు ఈ మొన్న నిన్న నేను తెలుసుకున్నాక నేను ఆశ్చర్యపడ్డా. టెలిగ్రామ్లో 70,000 మంది ఫాలోవర్స్ ఉన్నాయన, రోజుకి 14 లక్షలు సంపాదిస్తున్నాడట. నాకు 3 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు యూట్యూబ్లో. ఇన్స్టాగ్రామ్లో 1,30,00,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. మేము అటువంటివి చేయలేదు. కాకపోతే ఒకరు చేశారని పదే చెడు ప్రచారం, అదొక పర్సనల్ టార్గెటింగ్, దాని వెనకాతలు కూడా కొంతమంది ఉండి చేయిస్తున్నారు అన్నది మాకు తెలిసింది. లేనిపోని ఆరోపణలని, ఇలా పర్టికులర్ అమ్మాయిలని, ఇదని అదని ఏవేవో